దేవుడుగా ఉన్నాడు. ದಾವೀದನ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾತ್ರ ಆತನು ಕೃಪಾ ತೋರಿಸಿಲ್ಲ, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸಬೇಕಾಗಿದ್ದಾನೆ. ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుని కృప మనలను ఆవరిస్తూ ఉంది కాబట్టి ఈ రోజు ఇంకా మనం సజీవులంగా ఉన్నామన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. ದೇವರ ಕೃಪೆ ನಮ್ಮನ್ನು ಆವರಿಸ್ತಾ ಇದೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಜೀವಂತರಾಗಿ ನಾವಿದ್ದೇವೆ. అందుకనే 89వ కీర్తనలో 28వ వచనములో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. 89వ కీర్తన 28వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. 28వ వచనం, నా కృప నిత్యము అతనికి, దేవుని కృప నిత్యము మనకి తోడుగా ఉంది. ఈరోజు దావీదుకు మాత్రమే కాదు, దైవ భక్తుల జీవితాలలో కూడా దేవుని కృప నిత్యము మనకి తోడుగా ఉండటాన్ని బట్టి ఈరోజు మన జీవితంలో ఎన్ని అనుభవాలు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా, దేవుని నామానికి దూషణకరంగా జీవిస్తా ఉన్నప్పుడు కూడా దేవుని కృప మనల్ని ఏం చేస్తా ఉంది, మనల్ని వెంటాడుతా ఉంది. కృప వెంబడి కృప మనల్ని వెంటాడుతా ఉంది. ದಾವೀದನ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾತ್ರವಲ್ಲದೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕೂಡ ಅದರ ಕೃಪೆ ಶಾಶ್ವತವಾಗಿರ್ತದೆ. ನಾವು ಎಷ್ಟು ಅನಿಷ್ಟಕರವಾಗಿ ಜೀವಿಸಿದರೂ ಕೂಡ ಕರ್ತನ ಕೃಪೆ ನಮ್ಮ ಮೇಲೆ ಶಾಶ್ವತವಾಗಿ ನಮ್ಮ ಜೊತೆನೇ ಇರ್ತದೆ ಎಂದು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని కృప నిత్యము మనకి తోడుగా ఉంటుంది. ದೇವರ ಕೃಪೆಯು ಶಾಶ್ವತವಾಗಿ ನಮ್ಮ ಜೊತೆ ಇರುತ್ತದೆ. కాబట్టి ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు, ಅದಕ್ಕೋಸ್ಕರ ದಾವೀದನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, కృప కలిగిన చేతికి తన జీవితాన్ని అప్పగిస్తా ఉన్నాడు. ಕೃಪೆಯ ಹಸ್ತಕ್ಕೆ ತನ್ನ ಜೀವಿತವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అంత మాత్రమే కాకుండా ఇక్కడ దావీదు చెబుతున్నటువంటి ఒక మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ దినవృత్తాంతముల గ్రంథంలోని మనం 17వ వచనం చదవండి. 17వ వచనం, దావీదు జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించువాడు నేనే కదా, గొర్రెల వంటి వారు వీరేమి చేస్తారు, నా దేవుడైన యెహోవా బాధ పెట్టి నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండదమ్మని మాట దావీదు చెప్పగలుగుతున్నాడు. దాని మీరు ఆలోచించండి. ఈరోజు అందుకనే దావీదును దేవుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నా హృదయానుసారమైన మనుషులు అనడానికి దేర్ ఆర్ మెనీ రీజన్. ದಾವೀದನ ಕುರಿತಾಗಿ ದೇವರು ಒಂದು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ದಾವೀದನ ಹೃದಯಾನುಸಾರನು ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಹೇಳಿದಾನೆ, ನೀವು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಅರ್ಥ ಆಗ್ತದೆ. ఏం చెప్తున్నాడు, నేనే కదా అని తన కన్ఫెస్ అవుతా ఉన్నాడు. ಮತ್ತು ಜನರನ್ನು ಲೆಕ್ಕಿಸಿ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದು ನಾನೇ ಅಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ ಪಾಪವನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. అంత మాత్రమే కాదు, ఆ పనిష్మెంట్ ని ఏం చేయమంటాడు, ఎవరి మీదకి రమ్మని కోరుకుంటున్నాడు, నా మీదకును నా తండ్రి ఇంటి వారి మీదకును ఈ శిక్షను పంపించు ప్రభువా అని దేవునికి ದೇವರಿಗೆ ಆತನು ಬೇಡಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಈ ಬಾಧೆಯನ್ನು ನಾನು ನನ್ನ ಮೇಲೆ ಮತ್ತು ನನ್ನ ಕುಟುಂಬದ ಮೇಲೆ ನೀವು ಕಳಿಸ್ಕೊಡು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నిజంగా దావీదు 51వ కీర్తనలో పాటు ఈ భాగాన్ని కూడా మనం ఆలోచన చేసుకుంటామంటే, ಕೀರ್ತನೆ 51 ಕೂಡ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದ್ರೆ తన జీవితంలో కన్ఫెస్ అనేటువంటిది దావీదు జీవితంలో చూస్తాం. ಆತನು ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ತಪ್ಪನ್ನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವ ವ್ಯಕ್ತಿ ಆಗಿರ್ತಾನೆ ನೋಡ್ತಾರೆ. పశ్చాత్తాపపు అనుభవం దావీదు జీవితంలో, దావీదు హృదయానుసారుడుగా ఉండడానికి అతను చేసినటువంటి అనుభవాన్ని, ದಾವೀದನ ಹೃದಯಾನುಸಾರನಾಗಿ ಯಾತಕ್ಕೋಸ್ಕರ ಇದ್ದಾನೆಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಪಶ್ಚಾತ್ತಾಪದ ಹೃದಯ ಇತ್ತು. ఒక విశ్వాసి జీవితంలో దేవుడు కూడా మన యొక్క జీవితాలలో పశ్చాత్తాపపు అనుభవాన్నే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಪಶ್ಚಾತ್ತಾಪದ ಹೃದಯವನ್ನು ಆತನು ಬಯಕೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. మీరు ఆలోచన చేయండి, పేతురు జీవితంలో ఎన్ని మరి బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ಪೇತ್ರನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದನ್ನು ಎಷ್ಟಾಗಿ ಮತ್ತು ಎಡವಿದನನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అలాంటి పేతురుని దేవుడు ఆయన నీడ పడితే, ఆయన స్పర్శ తగిలితే ఏ రీతిగా ఎంతమందిని అద్భుతంగా బాగు చేశాడు ఆలోచన. ಅಂತ ಪೇತ್ರನು ಆತನು ಹೋಗುವಾಗ ಅದು ನೆರಳು ಬೀಳುವುದಾದ್ರೆ ಮತ್ತು ಕ್ಷೇಪಣ ಆದ್ರೆ ಎಷ್ಟೋ ಜನರು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಅನುಭವಿಸಲಿಕ್ಕೆ ಮಾಡಿದ್ದಾರೆ. అందుకనే ఒక మాట అంటాడు, వెలుపలికి పోయి ఆయన పశ్చాత్తాపడ్డాడు. ಆತನ ಕುರಿತಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ, ಅದಕ್ಕೆ ಹೋಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪದ ఒక విశ్వాసి జీవితంలో, ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ, ఒక భక్తుని జీవితంలో, ಒಬ್ಬ ಭಕ್ತನ ಜೀವಿತದಲ್ಲಿ, ఒక దేవుని బిడ్డ జీవితంలో ದೇವರ ಮಗುವಿನ ಜೀವಿತದಲ್ಲಿ దేవుడు ఒకటే కోరుతున్నాడు. ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ದೇವರು ಅಪೇಕ್ಷಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. నిజంగా ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు ಈ ವಚನವನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದ್ರೆ మీరు ఆలోచన చేయండి, మన కళ్ళల్లో చెమ్మలాగు వస్తా ఉన్నారు. ನಮ್ಮ ಕಣ್ಣುಗಳಲ್ಲಿ ನೀರು ಬರುತ್ತೆ.
దావీదు చెప్తున్నాడు, అయ్యా నేనే కదా, ఆ ದಾವೀದನೇ శిక్ష ಹೇಳ್ತಾ నా ಇದ್ದಾನೆ, ಕುಟುಂಬం మీదకి పంపించు, ನಾನೇ ఆ ప్రజల మీద నుంచి తొలగించండి. ಅದನ್ನು ನಾನೇ ಆಜ್ಞಾಪಿಸುತ್ತೇನೆ, ಆ ಪ್ರಜೆಗಳಿಂದ ಶಿಕ್ಷೆಯನ್ನು ತೊಲಗಿಸಿ ನನ್ನ ಮನೆ ಮೇಲೆ ಶಿಕ್ಷೆ ಬರಲಿ. కాబట్టి దావీదు యొక్క జీవితంలో వెంటనే అక్కడ దావీదు యొక్క ప్రార్థనను బట్టి ಮತ್ತು ದಾವೀದನ ಪ್ರಾರ್ಥನೆ ನಿಮಿತ್ತವಾಗಿ యెహోవా ఖడ్గము అంతటితోటి ఆగిపోయింది. ಯೆಹೋವನ ಖಡ್ಗವು ಅಲ್ಲಿಯೇ ನಿಂತು. ఎక్కడ ఈ యొక్క యెహోవా ఖడ్గం ఆగిపోయిందో మీరు చదవండి 28వ వచనం. 28ನೇ ವಚನ. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించాడు. రెండవ సందర్భం ఏంటంటే, ಎರಡನೇ ಸಂದರ್ಭ ಏನಂತಂದ್ರೆ, మొదటి సందర్భం సన్ ఈజ్ ఆఫర్డ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ మోరియా, ಮತ್ತು ಮೋರಿಯಾ ಪರ್ವತದ ಮೇಲೆ ಮಗನು ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. సిన్ ఈజ్ ఆఫర్డ్ ఆన్ ద మౌంట్ ಆಫ್ మోరియా. ಎರಡನೇ ಸಂದರ್ಭ ಏನಂದ್ರೆ, ಪಾಪವು ಮೋರಿಯಾ ಪರ್ವತದ ಮೇಲೆ ಅದು ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. అంటే పాపానికి అక్కడ పాపానికి తగినటువంటి బలిని ఆ యొక్క దావీదు అప్పగించినటువంటి పర్వతమే మోరియా పర్వతం. ಎರಡನೇ ಅನುಭವ ಅಂತಂದ್ರೆ, ಪಾಪಕ್ಕೆ ಮತ್ತು ಬರುವಂತ ಸಂಬಳವನ್ನು ಅಲ್ಲಿ ಸಮರ್ಪಣೆಯಾಗಿ ಕೊಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అంటే రెండవ సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ಎರಡನೇ ಸಂದರ್ಭವನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ మనం చాలా తేటగా గమనిస్తా ఉన్నాం. ಸೂಕ್ಷ್ಮವಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఏమిటంటే ఈ మోరియా పర్వతపు అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ಮೋರಿಯಾ ಪರ್ವತ ಎರಡನೇ ಅನುಭವವನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. మూడవ సందర్భాన్ని కూడా మనము త్వరగా చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. మూడవ సందర్భాన్ని కనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ಮೂರನೇ ಸಂದರ್ಭವನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ అది కూడా మరి మరొక భక్తుని యొక్క జీవితంలో మనం గమనిస్తా ఉన్నాం. ಇನ್ನೊಂದು ಭಕ್ತರ ಜೀವಿತವಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆ మూడవ భక్తుని అనుభవాన్ని మనము పరిశీలన చేస్తా ఉన్నప్పుడు ಮೂರನೇ ಭಕ್ತರ ಜೀವಿತವಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ఆ దావీదు కుమారుడైనటువంటి ದಾವೀದನ ಮಗನಾದ సొలొమోను యొక్క జీవితాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ಸೊಲೊಮೋನನ ಜೀವಿತದ ಕುರಿತಾಗಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అది కూడా మోరియా పర్వతపు అనుభవం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ಅದು ಕೂಡ ಮೋರಿಯಾ ಪರ್ವತದ ಮೇಲೆ ఆ దినవృత్తాంతం 2వ గ్రంథం ಎರಡನೇ ಪೂರ್ವಕಾಲ 3వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 3వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ಸೊಲೊಮೋನನು ఎక్కడ ప్రత్యక్షమయ్యాడండి? ದೇವರು ಎಲ್ಲಿ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗಿದ್ದಾನೆ? ఇందాక మనం చదువుకున్నాం, ನಾವು ಇವಾಗವರೆಗೆ ಓದಿದ್ದೇವಲ್ಲ, దావీదు దేవుని కృపను పొందినటువంటి స్థలం ఏ స్థలం అది? ದಾವೀದನು ದೇವರ ಕೃಪೆಯನ್ನು ಹೊಂದಿರುವಂತ ఇక్కడ ಸ್ಥಳ చాలా ಯಾವ್ದಾಗಿದೆ? స్పెసిఫిక్ చెప్పాడు. ఇక్కడ ఏ స్థలం అది? ಯಾವ ఏ ಸ್ಥಳ స్థలం ಅಂತ అండి? ಹೇಳಿದ್ದಾನೆ? మోరియా పర్వతం. అబ్రహాము తన కుమారుని బలిచ్చిన పర్వతం మోరియా పర్వతం. ఇప్పుడు మరలా ఈ 3వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి మొదటి వచనం. ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవా. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తా ఉన్నాడు? ಸೊಲೊಮೋನ సొలొమోను ಏನ್ ఏం ಮಾಡ್ತಾ చేస్తున్నాడండి? ఏ పర్వతం మీద మందిరం కట్టబోతున్నాడు? ಯಾವ ಪರ್ವತದ ಮೇಲೆ మోరియా పర్వతం మీదే. ಅದೇ ಪರ್ವತವಾಗಿದೆ. మోరియా పర్వతం మీద ఆయన తిరిగి మందిరాన్ని కట్టించాడు. వాస్తవానికి దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ద డేవిడ్. ಇದು ದಾವೀದನ ಹೃದಯದ ಆಶೆಯಾಗಿದೆ, ಅಲ್ಲಿ ಮಂದಿರವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು. దీని తర్వాత మరి సొలొమోను దావీదు రాజైనటువంటి దావీదు తన కుమారుని పిలిచి మరి నేను ದಾವೀದನು మందిరం కట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నానని తన కుమారునితో చెప్తుంటాడు. ದಾವೀದನು ತನ್ನ ಮಗನನ್ನು ಕರೆದು ಈ ರೀತಿಯಲ್ಲಿ ಮಂದಿರ ನಿರ್ಮಾಣ ಮಾಡ್ಬೇಕಂತ ನನಗೆ ಬಹಳ ಆಶೆ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అని దేవుడు నీవు రక్తం ఒలికించావు కాబట్టి గాడ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. ಆದ್ರೆ ದಾವೀದನು ಬಹಳವಾಗಿ ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ ನಿಮಿತ್ತವಾಗಿ ದೇವರು ಅದನ್ನು ಅನುಮತಿಯನ್ನು ಕೊಡಲಿಲ್ಲ. 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో చెబితే అక్కడ మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. 22ನೇ అధ్యాయದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నప్పుడు ಈ 3ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು సాక్రిఫైసెస్ ఆఫర్డ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ మోరియా. ಬಲಿಗಳು ಮೋರಿಯಾ ಪರ್ವತದ ಮೇಲೆ ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఒక మందిరాన్ని
ఆయన నిర్మిస్తూ ఉన్నాడు అంటే ಅಲ್ಲಿ ಮಂದಿರವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కారణం ఏంటంటే ಅದಕ್ಕೆ ಕಾರಣ ಏನಂటే దాంట్లో 20 తర్వాత 6వ అధ్యాయంలో మీరు చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఒక కారణాన్ని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తాను. ಅದರಲ್ಲಿ 6ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬಹಳ ಕಾರಣಗಳಿವೆ. ಅದರಲ್ಲಿ ಒಂದು ಕಾರಣವನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೀನಿ. 7వ అధ్యాయంలోనికి రండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 7ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం చదవండి. 5ನೇ ಅಧ್ಯಾಯ. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను ఏం చేశాడండి? 1,20,000 గొర్రెలను ఆయన బలిగా అందుకని సాక్రిఫైజెస్ ఆఫ్డ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ మోరియా. ನೋಡೋದಾದ್ರೆ ಯಜ್ಞಕ್ಕಾಗಿ ಆತನು ಹೋರಿಗಳನ್ನು ವಧಿಸುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. 1,20,000 గొర్రెలను బలిగా ఒక్కరోజే ಒಂದು ದಿನಕ್ಕೆ ಆತನು 1,20,000 ಕುರಿಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అంటే ఏ స్థలంలో అబ్రహాము మరి ఉపమాన రీతిగా తన కుమారుని బలి ఇచ్చాడు మోరియా పర్వతం మీద, ಯಾವ ಪರ್ವತದ ಮೇಲೆ ಅಬ್ರಹಾಮನು ಉಪಮಾನವಾಗಿ ಮಗನನ್ನು ಅರ್ಪಿಸಿದ್ದಾನೋ, ఏ పర్వతం మీద అయితే దేవుని కృపను దావీదు పొందాడో, ಯಾವ ಪರ್ವತದ ಮೇಲೆ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾನೋ, అదే పర్వతం మీద మోరియా పర్వతం మీద సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడు. ಅದೇ ಒಂದು ಪರ್ವತದಲ್ಲಿ నిర్మించాడు. ಸೊಲೊಮೋನನು ದೇವರ ಆಲಯವನ್ನು ನಿರ್ಮಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకు దేవుని ఆలయాన్ని నిర్మించాడు? మనం ఎందుకు దేవుని ఆలయానికి వస్తున్నాం? ಜಾತಕೋಸ್ಕರ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. బలులను అర్పించడానికి. ಬಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಲಿಕ್ಕೆ, అంటే హృదయ సంబంధమైనటువంటి బలులను మనము అర్పించడానికి, గురించి కలిగిన మనసుతో దేవుని ఆరాధించడానికి వస్తా ఉంటాం. ಮುಂದೆ ಹೋಗಿರುವ ಹೃದಯಗಳ ಬಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಲಿಕ್ಕೆ ಮತ್ತು ದೇವಾಲಯಕ್ಕೆ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. అదే సొలొమోను కూడా ఆ బలులను అర్పించడానికి దేవుని యొక్క ఆలయాన్ని నిర్మించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉంటాం. ಈ ರೀತಿಯಲ್ಲಿ ಸೊಲೊಮೋನನು ಕೂಡ ಬಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಲಿಕ್ಕೆ ದೇವರ ಆಲಯವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿದ್ದಾನೆ. కాబట్టి ಈ 3 సందర్భాలను మనం చూస్తా ఉన్నప్పుడు ಈ 3 ಸಂದರ್ಭಗಳನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೇವೆ. చాలా తేటగా మనం చూస్తా ఉన్నాం. ಇದರಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ. సన్ ఈజ్ ఆఫ్డ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ మోరియా. ಮತ್ತು ಮಗನು ಮೋರಿಯಾ ಪರ್ವತದ ಮೇಲೆ ಬಲಿಯಾಗಿ తన ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. కుమారునే బలిగా ఇవ్వడానికి వెనుతీయనటువంటి ಅಬ್ರಹಾಮನು ತನ್ನ ಮಗನನ್ನು ವಧಿಸಲಿಕ್ಕೆ ಹಿಂದಿರುಗಿ ನೋಡಲಿಲ್ಲ. రోమాపత్రికలో తేటగా చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుని మనకు బలిగా ఇవ్వడానికి వెనుకంజ వేయలేదు. ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಅದ್ವಿತೀಯ ಕುಮಾರನನ್ನು ಬಲಿಯಾಗಿ ಅರ್ಪಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆತನು ಹಿಂದಿರುಗಿ ನೋಡಲಿಲ್ಲ. మనం దేవునికి ఏమి అర్పణగా ఇస్తా ఉంటాం? ದೇವರಿಗೆ ನಾವು ಯಾವ ರೀತಿ ಅರ್ಪಣೆಗಳನ್ನು దేవునికి ఇచ్చే విషయంలో ఏ మాత్రం కూడా మనం వెనుకంజ వేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. ದೇವರಿಗೆ ಕೊಡುವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಮತ್ತು ಕೈ ಹಿಂದಕ್ಕೆ ಮಾಡಬಾರದು. రెండవ సంగతి మనం దావీదు జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. ಎರಡನೇ ಸಂಗತಿ ದಾವೀದನ ಜೀವಿತದ ಮೂಲಕ ನಾವು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. యెహోవా కృప కలిగిన దేవుడిని తన జీవితంలో గ్రహించగలిగాడు. ಯೆಹೋವನು ಕೃಪೆಯುಳ್ಳ ದೇವರು ಎಂದು ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಆತನು ತಿಳಿದಿದ್ದಾನೆ. మన జీవితంలో మనం కూడా ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನಾವು ಕೂಡ దేవుని కృపకు పాత్రులుగా మన యొక్క జీవితాలలో దేవునికి ఇష్టలుగా మనం జీవించవలసిన వారంగా, ದೇವರಿಗೆ ಇಷ್ಟಕರವಾದ ಜೀವಿತವನ್ನು ಜೀವಿಸಲಿಕ್ಕೆ ನಾವು ಕರೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. మూడవదిగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ಮೂರನೇದಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡೋದು సాక్రిఫైజెస్ ఆఫర్డ్ అంటే బలులను సొలొమోను దేవాలయంలో అర్పించినటువంటి చూస్తా ఉన్నాం. ಸೊಲೊಮೋನನು ದೇವಾಲಯ ನಿರ್ಮಿಸಿದಾಗ ಬಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದ್ದಾನೆ. ఇక్కడ ఒక మాట నేను దావీదు జీవితంలో చదివి తర్వాత నేను వెళ్ళిపోతాను. 22వ అధ్యాయంలో 14వ వచనం చదవండి. దావీదు దేవాలయాన్ని నిర్మించడానికి ఆయన ఎలాంటి పరిస్థితులలో దేవుని కొరకు సాక్రిఫైస్ చేశాడో ఇక్కడ కూడా ఒక మాట మనం చూద్దాం. 22:14. ಇಗೋ ನಾನು ಬಹು ಪ್ರಯಾಸಪಟ್ಟು ಯೆಹೋವನ ಆಲಯಕ್ಕೋಸ್ಕರ 1,00,000 ತಲಾಂತು ಬಂಗಾರವನ್ನು 1,00,000 ತಲಾಂತು మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక మాట చెప్తున్నాడు తెలుగులో, అన్నాడు నా కష్ట పరిస్థితులు అంటే. దావీదు దేవుని మందిరాన్ని నిర్మించడానికి దావీదు దగ్గర ఏదో పెద్ద బంగారం ఉందని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దేవునికి సాక్రిఫైస్ చేశాడంటే అక్కడ ఒక మాట అంటున్నాడు, నా కష్ట పరిస్థితులలో ప్రయాసపడి ಮತ್ತು ನನ್ನ ಕಷ್ಟದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಪ್ರಯಾಸಪಟ್ಟು ಇದನ್ನು ಕೂಡಿಸಿದ್ದೇನೆ ದಾವೀದನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమన్నాడండి? తన కష్ట పరిస్థితుల్లో ప్రయాసపడి దేవుని కొరకు సాక్రిఫైస్. ತನ್ನ ಕಷ್ಟಗಳ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರೂ ಕೂಡ ಅದನ್ನು ಪ್ರಯಾಸಪಟ್ಟು ದೇವರಿಗೋಸ್ಕರ ಇದೆಲ್ಲವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం కష్టపడతా ఉన్నాం, ప్రయాసపడతా ఉన్నాం. మనం కూడా we have to sacrifice for the God. ನಾವು ಕೂಡ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ
ಜೀವಿತದಲ್ಲಿ ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇರ್ತೇವೆ, ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಆದ್ರೆ ದೇವರಿಗೋಸ್ಕರ ನಾವು ಸ್ಯಾಕ್ರಿಫೈಸ್ ಅನ್ನು ಮಾಡುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ఈ వచనాన్ని నేను చదువుతా ఉన్నప్పుడు ವಚನವನ್ನು ಸಹೋದರ ಓದ್ತಾ ಇರುವಾಗ దావీదు జీవితంలో దావీదు కూడా దేవునికి ఇవ్వడానికి ఏ రీతిగా కష్టపడ్డాడో నాకైతే తెలియదు, కానీ ದಾವೀದನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರಿಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ನಮ್ಗೆ ఒకటి ಗೊತ್ತಿಲ್ಲ. మాత్రం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ಆದ್ರೆ ಒಂದು ಮಾತ್ರ ಅದನ್ನ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. నేను కష్టపడి ప్రయాసపడి దేవుని కొరకు ఎంత సమకూర్చాడండి? 2,00,000 మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండి, తర్వాత తూక సఖ్యము కానంత విస్తారమైనటువంటి ఇత్తడి, తూక సఖ్యం కానంత ఇనుముని ಬಹು ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ಯೆಹೋವನ ಆಲಯಕ್ಕೋಸ್ಕರ 1,00,000 ತಲಾಂತು ಬಂಗಾರವನ್ನು, 1,00,000 ತಲಾಂತು ಬೆಳ್ಳಿಯನ್ನು, ಲೆಕ್ಕವಿಲ್ಲದಷ್ಟು ತಾಮ್ರ ಕಬ್ಬಿಣವನ್ನು how he was sacrificed. ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆలోచన చేయండి. మనం కూడా మన యొక్క జీవితాలలో ఈ 3 అనుభవాలను మనం చూస్తా ఉన్నప్పుడు మోరియా పర్వతపు అనుభవం ఎంత శ్రేష్టమైనది. 3 ಅನುಭವಗಳನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದ್ರೆ ಆ ಬೆಟ್ಟದ ಮೇಲಿರುವಂತ ಅನುಭವಗಳು ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠವಾಗಿದೆ. అంత మాత్రమే కాదు, రేపు 3వ ప్రపంచ యుద్ధం కూడా 3ನೇ ಪ್ರಪಂಚ ಯುದ್ಧವೂ ಕೂಡ ఈ మోరియా పర్వతాన్ని బేస్ చేసుకొని జరగబోతా ఉంది. ಆ ಮೋರಿಯಾ ಪರ್ವತದ ಮೇಲೆ ಅದನ್ನು ಬೇಸ್ ಮಾಡ್ಕೊಂಡೇ ఈ మధ్య మనం చూసాం ఇజ్రాయేలు, హమాసు, ఇజ్రాయేలు, ఇరాను, ఇజ్రాయేలు, తర్వాత అనేకమైనటువంటి చుట్టుపక్కల ఇస్రాయేలీలకి ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుసా? ఎన్ని దేశాలు? ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಎಷ್ಟು ಶತ್ರು ದೇಶಗಳಿದೆ. 55 దేశాలు శత్రువులుగా ఉన్నారు ఇస్రాయేల్. 55 ದೇಶಗಳು ಶತ್ರುಗಳಾಗಿದ್ದಾರೆ. అయినా కూడా ఏమాత్రం కూడా భయపడకుండా శత్రువులతో పోరాడుతానే ಆದ್ರೂ ಕೂಡ ಅವರು ಭಯಪಡದೆ ಶತ್ರುಗಳ ಮೇಲೆ ದಾಳಿಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. యూట్యూబ్ లో ఇంకా 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని చెప్పుకుంటా వచ్చారు, కానీ ಮತ್ತು న్యూస్ ಅಲ್ಲಿ ನೋಡೋದಾದ್ರೆ 3ನೇ ಪ್ರಪಂಚ ಯುದ್ಧ ಆಗ್ಬಿಡ್ತದೆ ಅಂತ 3వ ಹೇಳ್ತಾರೆ. ప్రపంచ యుద్ధం అది త్వరలో చోటు చేసుకోబోతుంది. అది కూడా బేస్డ్ ఆన్ ద మౌంట్ ఆఫ్ మోరియా, అంటే ద డోమ్ ఆఫ్ రాక్ అంటారు దాన్ని. ఆ యొక్క దేవాలయాన్ని బేస్ చేసుకుని అక్కడ జరగబోతారు. ಮತ್ತು ಅಲ್ಲಿರುವಂತ ದೇವಾಲಯದ ಮತ್ತು ಗೋಡೆಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಅಲ್ಲಿ ಆ ಯುದ್ಧವು ನಡೆಯುವಂತದ್ದಾಗಿರ್ತದೆ. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ಇದೆಲ್ಲವನ್ನು ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದ್ರೆ మన యొక్క జీవితాలలో ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ మరి అబ్రహాం, ఆ తర్వాత మరలా దావీదు, ఆ తర్వాత సొలొమోను యొక్క జీవితాలలో అనేకమైన పాఠాలు మనం నేర్చుకుని మనం కూడా వాటిని అనుసరించి మనం ముందుకు సాగుతున్నాం. ಅಬ್ರಾಹ್ಮನ ಜೀವಿತದ ಮೂಲಕ, ದಾವೀದನ ಜೀವಿತದ ಮೂಲಕ, ಸೊಲೊಮೋನನ ಜೀವಿತದ ಮೂಲಕ ಎಷ್ಟೋ ಪಾಠಗಳನ್ನು ನಾವು ಕಲಿಯುವಂತರಾಗಿರ್ತೇವೆ. నేను కొంచెం మట్టుకు నేను చెప్పాను, కానీ మీరు ఇంకా ఆ భక్తుల జీవితాల్లో ధ్యానం చేస్తే మీకు ఎన్నో రమ్యమైనటువంటి సత్యాలు మీకు దొరుకుతాయి. ಸಹೋದರರು ಸ್ವಲ್ಪ ಮಾತ್ರ ಹೇಳಿದ್ದಾರೆ. ಅವರ ಜೀವಿತವನ್ನು ಆಳವಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದ್ರೆ ಎಷ್ಟು ಶ್ರೇಷ್ಠಕರವಾದ ಸಂಗತಿಗಳಲ್ಲಿದೆ. కాబట్టి ఆ రీతిగా మనం మన యొక్క జీవితాల్లో మరి దేవుని కృపను పొందుతూ ముందుకు సాగిపోవడం కాక ಆ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ನಾವು ಎಲ್ಲರೂ ಮುಂದೆ ಸಾಗುವಂತ దేవుడి మాటలు మనందరికీ కొరకై దేవుని